ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు, డైరెక్టర్ ఏం చెప్పాడు అది మెకానికల్గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది, బియాండ్ 100% అయ్యింది అంటే కనుక చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు, బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని, ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం కడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. అఖిల్ గురించి మాట్లాడాలి. ఈ కథ లెనిన్ సినిమా, ఈ సీమ కథ, లెనిన్ సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం అటువంటి కథ ఇది. వీడేమో అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు ఇప్పటి వరకు, దీంట్లో సూట్ అవుతాడా పనిచేయగలుగుతాడా అని నాకు చాలా పెద్ద భయం సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బట్ సినిమా చూసిన తర్వాత నేను కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికీ సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్లో. మనందరికీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు ఆయనకి దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిడ్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆహా ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 hours బ్యాక్
మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తాను కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తాను మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలాంటి చెప్పిన డిసప్పాయింట్ చేయకు, నేను చేయాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి. సో పని అనేది మాకందరికీ జీవన ఇది మనకి, అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోంబేరితనం కానీ, చూద్దాంలని పోస్ట్పోన్మెంట్లు కానీ, ప్రొకాస్టినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మా దగ్గరికి, మా ఇంట్లోకి రావు, మా గుమ్మంలోకి రావు, మా యొక్క కాంపౌండ్లోకి రావు. అందుకనే అదే కష్టాన్ని తను నమ్ముకున్నాడు, అదే కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో, మీ గుండెలు ఎక్కడో పెట్టారు. అంత మంచి స్థానం మాకు ఇచ్చినందుకు చరణ్ తరపున, నేను మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా, ప్రజానీకానికి, ప్రేక్షక లోకానికి, ఎవరైతే ఈ సినిమాని ఆదరించారో, చిన్న బిడ్డల దగ్గర నుంచి, టీవీల ముందు డ్యాన్స్ వచ్చే బిడ్డల దగ్గర నుంచి, థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకుని ఎమోషన్లో అయినటువంటి యువత వరకు, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వీళ్ళందరూ చూసి ఆనందిస్తుంటే నేను కూడా వావ్ చాలు ఈ జన్మ కన్నా ఫీలింగ్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ చరణ్, లవ్ యూ రా, లవ్ యూ మై గాడ్. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది నెక్స్ట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ఆంగికం, ఆహార్యం టోటల్గా మారిపోయింది. అసలు జగపతి బాబు అనే ఆ వాయిస్ వినేంతవరకు నాకు తెలియదు. ఈ సినిమాలో ఒక ఆయువు పట్టులాగా ఉండి, ఒక సోల్ ఆఫ్ ద ఫిలిం అని చేసి తను పెర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా హీరోని, ఎవరైతే పెద్దని మోటివేట్ చేసే విధంగా ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేయటం కానీ, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు కానీ చాలా అద్భుతం. అలాగే ఒక హుందాతనంతో శివరాజ్ కుమార్ ఎందుకు పెట్టారా, ఏముంటుందో అనుకుంటే కనుక, చరణ్ లాంటి ఆర్టిస్ట్ని మీద అజమాయిషీ చేసేవాడు ఎవరైనా ఉండాలి అంటే వాడికి ఒక స్టామినా ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. అందుకనే శివరాజ్ కుమార్ నాకు సోదరుడు సమానం. తను తీసుకుని ఈ సినిమాలో హుందాతనంతో తను డిగ్నిఫైడ్గా తను చేసి ఈ క్యారెక్టర్కు నిండుదనం తీసుకొచ్చాడు. అలాగే తన అందచందాలతో ఆనాడు మా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తన అందాలతోటి, సాంగ్స్ తోటి అమ్మాయి అలరించింది. అండ్ దాని తర్వాత ప్రతి నటులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రధానంగా ఇక టెక్నీషియన్స్కి వస్తే కనుక రెహమాన్ గారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. రెహమాన్ గారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు, ఏమిటి, ఎలా ఒప్పించాడు, నువ్వు ఏ భాషతో మాట్లాడావని జోక్ చేస్తూ మాట్లాడుతున్నాం. కానీ ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక